ఎల్ఎన్జి స్లీపర్ నారిబర గురించి ఈ మాటల్లో. నారిబుర చాలా అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్సీ కూడా దాదాపు టీమ్ కు బ్యాక్ సపోర్ట్ గా ఉంటూ 15 మంది ప్లేయర్స్ కి ఆల్మోస్ట్ ఒక గైడ్ గా ఉంటాడు, మార్గదర్శి ఉంటాడు. ప్లేయర్ యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్. బోయపల్లి కాన్స్టిట్యున్సీ నాది 16వ వార్డు డివిజన్. నేను ఎప్పటి నుంచో ఐపీఎల్ తరాల 10 టీంల లాగా మ్యాచ్లు నిర్వహించాలని నేను అనుకున్నాను. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు 10 టీమ్స్ 10 ఓనర్స్ 10 టీమ్స్ యాక్షన్లో కొనడం జరిగింది. అయితే 10 టీమ్స్ ఆడడం వల్ల రాజస్థాన్ లక్నో వరకు సెమీఫైనల్ ఆడింది. ఇప్పుడు లక్నో విన్నర్, రన్నర్ అప్ ఆర్ఆర్. ఓకే, చాలా ఆనందంగా ఉంది. నేను ఇట్లా నిర్వహించాలని నేను ఎప్పటి నుంచో నా కోరిక. ఇట్లా యాక్షన్ చేయాలి, ఇట్లా టీంలను ఐపీఎల్ తరాలో 10 టీమ్స్ ఆడిపోయాలనేది నా కోరిక. అది ఒక డ్రీమ్ ఒకటి నాకు. కష్టం అనేది లేదు. ఇట్లా సీజన్ 2 అని నడుస్తుంది. అట్లే సేమ్ నడుస్తుంది. సేమ్ యాక్షన్ ఉంటుంది. సేమ్ ఐపీఎల్ తరాల జెర్సీలో ఐపీఎల్ తరాలాగానే యాక్షన్ ఉంటుంది. ఐపీఎల్ తరాలనే మ్యాచ్ జరుగుతాయి. సీజన్ 2 ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్, ప్రతి ఒక్క ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా దీనికి ఆర్గనైజర్ గా నేనే చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాము. ఇదే టెన్నిస్ బాల్ గా తీసుకుంటాము, అడుగుతాము, ఖచ్చితంగా తీసుకుంటాము. అంటే మనకు మోస ఖచ్చితంగా తీసుకుంటాము, ఆడిపిస్తాం కూడా. ఇదే తరాలో 16 నియోజకవర్గాలు ప్లేయర్స్ ఆడాలన్నదే మా కోరిక. మహబూబ్ నగర్ జిల్లాలో 14 కాన్స్టిట్యూన్సీ ఉన్నారు కదా, 14 కాన్స్టిట్యూన్సీ అందరికీ ఛాన్స్ ఇవ్వాలన్నదే నా కోరిక. ఇంతమంది యువతను ఇంతమంది హ్యాపీగా ఉంది. అందరు కూడా బాగా సహకరించారు. ఓనర్స్ కానీ, క్యాప్టెన్స్ కానీ, ప్రతిదీ ఎంపీఆర్ కూడా ఒరిస్సాకి వెళ్ళి తెప్పించాము. ఎంపీఆర్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కూడా వీడియోలు బాగా వైరల్ అయినాయి. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టైం కూడా ఎక్కువ ప్రైజ్లతోటి కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 1 lakh పెట్టాను. నెక్స్ట్ టైం 2 lakhs పెడతాను. దీనికి సహకరించిన పెద్దలకు వినయ్ గౌడ్ కానీ, ఇసాక్ అన్న కానీ, మన అందరు క్యాప్టెన్స్ కానీ, చాలా పేర్లు ఉన్నాయి. చెప్పాలి. అందరికీ ధన్యవాదాలు. డాన్సింగ్ అంపైర్ సంతోష్, గుడ్ నేమ్ సంతోష్ కుమార్ పతి. వాట్ ఇస్ యువర్ స్పెషాలిటీ? అంపైర్ అంటే ఒక మ్యాచ్ కి మొత్తం దర్శక్ కి ఒక अलग अलग टाइप का డాన్సింగ్ చేసుకొని బౌండరీ 6 ఇచ్చేయాలి. అందుకే అనే ఖుషి అవుతాడు. మీకు నేషనల్ అట్లాంటి స్టేట్స్ లో మీరు ఏమైనా? నేను ఇండియా లెవెల్ ఇప్పుడు లెవెల్ 1 క్రాస్ చేసిన క్రికెట్ రోజుల లెవెల్ 2 ఇప్పుడు ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అయితే ఇండియా లెవెల్ కు పోతా. ఇప్పుడు స్టేట్ లెవెల్ లా తిరుగుతూనే ఉంటారు. రాజుభాయ్ అంటే కిరాక్ ఉంటారు అని పిలిపిస్తున్నారు 2 సార్లు. అరే రారే బాబు, రా బాబు, నువ్వు కావాలి ఇక్కడ మొత్తం దర్శక మీకు కావాలి అంటే పిలిపిస్తున్నా, నువ్వు రావాలి కంపల్సరీ. అందుకే వచ్చిన. రాజుభాయ్కి ధన్యవాదాలు ఇచ్చిన, మొత్తం దర్శక్కి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చాలా సంతోషం. సో నా పేరు విజయ్ కుమార్ సార్. మాది ఎదిరా 5th డివిజన్. అయితే ఇది ఒక ఎంపీఎల్ సీజన్ 1 అనేది ఈ యొక్క టోర్నమెంట్కి ముందు ప్లేయర్ యాక్షన్ చేసిర్రు. ఒకటే వేలంపాట నిర్వహించారు. ఇక 14 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న ప్లేయర్స్ మొత్తం ఒక దగ్గర చేసి ఒక 300 ప్లేయర్స్ని తీసుకొని ఒక 200 ఎంట్రీ ఫీస్తోని ప్లేయర్ యాక్షన్ దింపారు. తర్వాత వేలంపాట వేసారు. వేలంపాటలో అత్యధిక ధర సిఎస్కే ఆటగాడు బబ్లు రాథోడ్ మన బండమిల్ తాండ అనుకుంటా 6,900 రూపాయలు పోయిండు. అంటే ఒక టీం దగ్గర 15,000 రూపాయల పర్స్ మాత్రమే ఉంటుంది. 15,000 రూపాయలలో 15 ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా ప్లేయర్ అత్యధిక ధర పలికిన ఆటగాడు. తర్వాత వచ్చేసి ఇక ఈ యొక్క టోర్నమెంట్ 6 రోజులు సాగింది. 10 టీమ్స్ ఓనరు. గ్రూప్ ఏ, గ్రూప్ బిగా చేయడం జరిగింది. 5 టీంలు ఒక ఏ గ్రూప్లో, 5 టీంలు బి గ్రూప్లో చేయడం జరిగింది. ఆ విధంగా ఫైనల్కు 2 టీంలు రావడం జరిగింది. ఎల్ఎస్జి అంటే లక్నో సూపర్ జాయింట్, మామ్నార్ సూపర్ జాయింట్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అంటే మామ్నార్ రాయల్స్గా రావడం జరిగింది. ఫైనల్గా విన్నర్ ఎల్ఎస్జి, రన్నర్స్గా ఆర్ఆర్ రావడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక 4 మాత్రమే లోకల్ వాళ్ళు ఉన్నారు ఓనర్స్. మిగతా 6 మంది బయట నుంచి రావడం జరిగింది. అంటే వాళ్లకు క్రీడ అంటే ఎంత మక్కువ, ఎంత ప్రేమ అనేది వ్యక్తపరుస్తారు. ఆ విధంగా ఒక నేషనల్ స్థాయిలో కూడా తరహాలో కూడా కొంతమంది ప్లేయర్స్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఎస్పెషల్గా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ఆర్ టీం నుంచి ఒక దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో జీన్గ్రాల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఒక మధు అనే అబ్బాయి అద్భుతంగా పర్ఫార్మెన్స్ అంటే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్. 6 మ్యాచ్లలో దాదాపుగా 22 వికెట్లు సాధించారు సార్ బౌలింగ్ భాగంలో. దరిదాపులో కూడా లేరు అతనికి ఎవరు. అది లోకల్ ప్లేయర్ కూడా మారుమూల ప్రాంతం వచ్చి ఒక మామ్నార్ నడిగడ్డ మీద చరిత్ర సృష్టించడం అనేది చాలా అద్భుతం సార్. అమోఘం, అద్వితీయం. నేను ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లకి అంటే యాంకరింగ్ వెళ్ళినా ఇట్లాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్ని చూడడం అనేది అసలు నా కళ్ళ ముందు ఆడుతుండడం చాలా అద్భుతం అనిపిస్తుంది సార్. సీనియర్ సూపర్ ఫాస్ట్ బౌలర్ సార్.
అసలు దేవరకాద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బౌలర్ అంటారు సార్ అతన్ని. నిజానికి బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించి ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళని బయటకు తీసుకురావడమే ఇక ఎంపీఎల్ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. ఇక ముందు కూడా ఇంకా భారీ స్థాయిలో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని మరింత పెద్ద ఎత్తున పెట్టాలని చూస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే బెస్ట్ బౌలర్ అవార్డు కూడా జీనగరాల నుంచి మధ్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా జీనగరాల ప్రాంతవాసి డేంజర్ మధు అంటారు, ఆ మధుకే రావడం జరిగింది సార్. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక ముందు కూడా ఇట్లాంటి టోర్నమెంట్లో ఎన్నో నిర్వహించి క్రీడ అంటే ఎవరికైతే ఇష్టం ఉందో ఆ క్రీడాకారులను ఇంకా మరింత ఉన్నత స్థాయిలోకి చేర్చడాలని ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం సార్.